రైట్, మీరు అన్నట్లుగా సో అక్కడైతే మాత్రం మిథున్ రెడ్డిని ప్రస్తుతం రాజమండ్రికి తరలించేందుకు మాత్రం అక్కడ ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్న పరిస్థితి. సో రామారావు, ఇంకో విషయం చెప్పండి. సిట్ ఎందుకంటే చాలా అంశాలను ఛార్జ్షీట్లో ప్రస్తావించింది కాబట్టి ఖచ్చితంగా కస్టడీ కూడా కోరుతూ పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు వేయబోతోంది? దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమన్నా మన దగ్గర ఉందా? మనకున్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? ఎస్ శ్రీహరి, సిట్టు రేపు ఉదయమే మిథున్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ వేయబోతుంది. ఎందుకు అని అంటే హైకోర్టులో వేసిన అఫిడవిట్లో అతన్ని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది అని ఇవ్వటంతో పాటు సుప్రీంకోర్టు కూడా అతని కస్టోడియల్ ఇంట్రాగేషన్కి యాక్సెప్ట్ చేసింది. అంటే హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకొని అతని ముందస్తు బెయిల్ కోసం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో కూడా మొత్తం ఈ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి మిథున్ రెడ్డే కావటంతో అతన్ని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అని అంటే, అదేవిధంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరో కూడా తెలుసుకోవాలంటే తాము గూగుల్ టేక్అవుట్ ద్వారా, అదేవిధంగా ఫోన్ లొకేషన్ ద్వారా, కాల్ డేటా రికార్డు ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేశామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోవాలన్నా, అదేవిధంగా ఈ ముడుపులు ఎలా సేకరించారు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు, డిస్టిలరీస్ని ఏ విధంగా బెదిరించి లొంగ తీసుకున్నారు, 12% కమిషన్ని 20%కి ఏ విధంగా పెంచుకున్నారు, ఇవన్నీ కూడా తెలియాలి అని అంటే తప్పనిసరిగా అతని కస్టోడియల్ ఇంట్రాగేషన్తో పాటు మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో అతని పేరు చెప్పారు, సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ, ప్రణయ్ ప్రకాష్ కానీ, శ్రీనివాస్ కానీ, సత్యప్రసాద్ కానీ, వీళ్ళ ముగ్గురితో కూడా అతనిది కన్ఫ్రంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నారు. శ్రీహరి, ఇక్కడ ఒక కీలకమైన అంశం మనం ప్రస్తావించాలి. ఈరోజు రిమాండ్ రిపోర్ట్ను మనం పరిశీలిస్తే అందులో 41వ పేరాలో 8వ లైన్లో క్లియర్గా ఒక అంశాన్ని పేర్కొన్నారు. ఈ మద్యం ముడుపులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరటానికి ముందు మిథున్ రెడ్డి వద్దకు చేరాయి. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో A1 మద్యం కేసులో నిందితుడు, అతని కలెక్షన్ గ్యాంగ్ ద్వారా ముడుపులన్నీ కూడా సేకరించి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి మిథున్ రెడ్డి దగ్గరికి చేరాయి. ఇవన్నీ కూడా ఈ మిథున్ రెడ్డి దగ్గరికి ఎలా చేరాయి అని అంటే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గ్యాంగే కలెక్ట్ చేసి ఇచ్చింది అని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. ఇవన్నీ కూడా అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు అమెరికాలో ఉండే షెల్ కంపెనీలకి హవాలా రూట్ ద్వారా వెళ్ళాయి. బట్ లెజిటిమేట్గా అంటే లీగల్గా ఈ కంపెనీల అకౌంట్లకి బ్యాంక్ ఛానల్స్ ద్వారా వెళ్ళటానికి వీలు లేదు కాబట్టి హవాలా రూట్లో ఈ ఫండ్స్ అన్నీ కూడా వెళ్ళాయి అని పేర్కొన్నారు. అదేవిధంగా డిస్టిలరీస్, చాలా విచిత్రమైన అంశం ఏంటంటే ఈ కేసులో 300 నుంచి 400 కోట్ల రూపాయలకు విలువ చేసే బంగారాన్ని కొనుగోలు చేసినట్టు జిఎస్టీ ఇన్వాయిస్లు తీసుకొని బంగారం షాపుల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమిషన్ ఇచ్చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా చాణక్య ద్వారా ఇక్కడికి మళ్ళా వెనక్కి వచ్చినాయి అనేది, అంటే ఎలా ఎన్రూట్ అయింది అనేది, మనీ ట్రైల్ ఎలా జరిగింది అనేది కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అదేవిధంగా ఈ కేసు మొత్తంలో కూడా 62 కోట్ల రూపాయలు ఇప్పటికే వివిధ అకౌంట్ల నుంచి, అంటే ఇప్పటికే అరెస్ట్ అయ్యి తమ రిమాండ్లో ఉండే నిందితుల అకౌంట్ల నుంచి 62 కోట్ల రూపాయలు కూడా తాము స్వాధీనం చేసుకున్నాము అని కూడా మరో అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందిన PLR ప్రాజెక్ట్స్కి 5 కోట్ల రూపాయల ఫండ్స్ ఎన్రూట్ అయ్యాయి అని, అదేవిధంగా శివశక్తి డైరీ ఏదైతే ఉందో ఆ డైరీకి కూడా ఫండ్స్ ఎన్రూట్ అయ్యాయి. ఇందులో మొత్తం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే పార్ట్నర్స్గా ఉన్నారు అనేది కూడా సిట్ మరో అభియోగాన్ని పేర్కొంది. అంటే సిట్ పేర్కొన్న ఈ అంశాలన్నింటినీ కూడా కన్ఫర్మ్ చేసుకొని సిట్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ముందుకెళ్ళి అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నారో అతన్ని తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఇతని కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరము అనేది సిట్ అభిప్రాయపడుతుంది. రేపు ఉదయమే సిట్ విజయవాడ ACB కోర్టులో మిథున్ రెడ్డిని, అదే ట్రయల్ కోర్టు కావడంతో అక్కడే మిథున్ రెడ్డికి సంబంధించి ఆయనది కస్టడీ పిటిషన్ని దాఖలు చేయాల్సింది. మరోవైపు ఇంకొక